యోహాను యేసు ప్రభువుని గూర్చి సాక్ష్యం ఇచ్చిన తరువాత కొద్ది దినాలకు ఆయన హేరోదును గూర్చి హేరోదియను గూర్చి చేసిన ఒక విమర్శ వలన ఆయన్ని అరెస్ట్ చేశారు. ఏమిటంటే బాహాటంగా పబ్లిక్లో రాజైన హేరోదుని నిందిస్తాడు, అంటే విమర్శిస్తాడు. నీవు నీ సహోదరుడి భార్యను ఉంచుకొనుట యుక్తము కాదు, ఆమె నీ భార్య కాదు, నీ తమ్ముడి భార్య, నీ సహోదరుడి భార్య, ఆమెను నువ్వు ఉంచుకున్నావు, ఇది మర్యాద కాదు, ఒక రాజుగా ఉన్నవాడికి ఇది తగదు అని అతని గూర్చి బాహాటంగా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. అలా మాట్లాడినందుకు మరి అతన్ని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే రాజుకు వ్యతిరేకంగా మాట్లాడి రాజును నిందించాడు అని బాప్తిస్మం ఇచ్చి యోహాన్ను బంధిస్తారు. ఆయన చెరసాలలో ఉంటాడు. చెరసాలలో కొద్ది దినాలు ఉన్న తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎప్పుడైతే చెరసాల్లోకి వెళ్ళిపోయాడు, యేసుక్రీస్తు యొక్క పరిచర్య విస్తరించడం మొదలుపెట్టి అది పబ్లిక్ అయింది. యేసు ప్రభు అనేక మంది రోగులను స్వస్థపరచడం, కుంటివారిని నడిపించడం, గుడ్డివారికి కళ్ళు ఇవ్వటం, చెవిటి వారికి వినిపించటం, చెవులు తెరవటం, చనిపోయిన వారిని లేవటం మొదలైనటువంటి కార్యాలు, సువార్త ప్రకటించబడటం, ఇవన్నీ కూడా జరుగుతుండటం బాప్తిస్మం ఇచ్చి యోహాను వింటాడు. తన శిష్యుల్ని పంపిస్తాడు. ఏమని పంపిస్తాడు అంటే, రాబో వాడవు నీవేనా, మేము ఇంకొకరి కోసం ఏమన్నా కనిపెట్టాలా? రాబో వాడవు నీవేనా, మేము మరొకరి కోసం కనిపెట్టాలా అనే ప్రశ్నతో యేసు ప్రభు దగ్గరికి శిష్యుల్ని పంపిస్తాడు, తన శిష్యుల్ని. ఆయన చెరసాల్లో ఉండి వాళ్ళు వచ్చి అడుగుతారు, ప్రభువా రాబో వాడవు నీవేనా, మేము ఇంకొకరి కోసం కనిపెట్టవాలినా అని యోహాను గారు కనుక్కోమన్నాడు అని అడుగుతారు. ఒకప్పుడు వాస్తవానికి యోహానే యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన దేవుని కుమారుడని, లోక పాపములని మోసుకొని పోవడానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మం ఇచ్చి యోహానే యేసును గూర్చి సాక్ష్యం ఇస్తాడు. తన శిష్యుల్లో కొందరు యేసును వెంబడించినప్పుడు ఆయన అడ్డగించడు. ఇంకా చెప్పాలంటే ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను పాత్రుణ్ణి కాను అంటాడు. అలాగే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు ఈయనే అని అనేక సంగతులను గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు. అంతేకాదు యేసుక్రీస్తుని పెండ్లి కుమారుడు అని, బాప్తిస్మం ఇచ్చి యోహాను తన్ను తాను పెండ్లి కుమారుడి స్నేహితుణ్ణి అని కనపరుచుకుంటాడు. పరలోకం నుండి ఎవరికైనా ఏదైనా అనుగ్రహించబడకపోతే ఎవరినో ఏది పొందలేరు అనేటువంటి మాట యోహానే మాట్లాడతాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అనే మాట, ఇవన్నీ కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను పలికినటువంటి మాటలు. ఇంత గొప్ప సాక్ష్యం ఇచ్చిన తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహానికి ఒక ప్రశ్న తలెత్తింది. యేసు ప్రభు గురించి ఇంత గంభీరంగా సాక్ష్యం ఇచ్చాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను, కానీ యోహాను జైల్లో పడ్డప్పుడు యేసు ప్రభు కబురు పెట్టడం కానీ, దర్శించడం కానీ, పలకరించడం కానీ, పరామర్శించడం కానీ ఏ విధమైన చర్య చెయ్యడు. ఆయన తన పరిచర్యను చేసుకుంటా ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. ఎంత గొప్ప భక్తుడికైనా కొన్నిసార్లు మరి దేవుని విషయంలో సందేహం రాక తప్పదు. మనందరి ఆత్మీయ జీవితాలను పరిశీలించినప్పుడు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, కానీ కొన్ని ప్రతికూలతలు ఎదురైనప్పుడు దేవుడు నన్ను కనిపెడుతున్నాడా, నన్ను చేయొదిలేశాడా, అసలు దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడా, దేవుడు నా గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడా, దేవుడు నన్ను పట్టించుకుంటాడా, నన్ను వదిలేశాడా, దేవుడు నాకు తోడై ఉన్నాడా, లేకపోతే నాకు ముఖం తిప్పేసుకున్నాడా, అసలు ఏమనుకుంటున్నాడు దేవుడు నా గురించి, నన్ను ఎందుకు ఇలా చేశాడు, నా పరిస్థితి ఎందుకు ఇలా మారిందని కొన్నిసార్లు శ్రమలు కలిగినప్పుడు ఆ వేదనలో మనం దేవుని గురించి కొన్నిసార్లు కొన్ని వ్యతిరేకంగా ఆలోచించే అవకాశాలు ఉంటాయి. కొంతమంది అయితే అసలు దేవుడు ఉన్నాడో లేడో అనే డౌట్ కూడా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. పడుతున్నానా, ఇదంతా నా ఊహనా లేకపోతే నిజమేనా అనే డౌట్స్ కూడా కొంతమందికి కొన్ని సందర్భాల్లో వచ్చిన దాఖలాలు ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనా శ్రమానుభవం కలిగినప్పుడు దేవుడు పట్టించుకోకపోతే ఖచ్చితంగా భక్తులకు కొంచెం దేవునితో ఏమంటారు దాన్ని, అభ్యంతరం అనేది ఏర్పడింది దేవుని విషయంలో. యేసుక్రీస్తు ప్రభువుని గురించి బాప్తిస్మం ఇచ్చి యోహానికి ఎలాంటి అభ్యంతరమే ఏర్పడింది. ఆయన ఏంటి, నేను వచ్చి జైల్లో పడితే కనీసం నన్ను పలకరించలేదు, ఏ విధంగా కూడా నన్ను పరామర్శించలేదు, నేను సాక్ష్యం ఇచ్చాను కదా, ఆయన గురించి గంభీరంగా చెప్పాను కదా, నిజంగా ఆయనేనంటావా లేకపోతే నేనేదన్నా తేడా స్టేట్మెంట్ ఇచ్చానా? మరి ఆయనే అయితే, ఆయనే మెస్సీ అయితే తప్పనిసరిగా
నా విషయంలో కనీసం పట్టించుకునేవాడు కదా, ఏ విధమైన స్పందన లేదనేటువంటి ఫీలింగు బాప్తీసం ఇచ్చే యోహానుకు వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి యేసు ప్రభు ఏం చెప్పాడు శిష్యులతో? మీరు కన్న వాటిని, విన్న వాటిని, మీరు చూచుచున్న వాటిని గురించి వెళ్ళి యోహానుకు చెప్పండి. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, చెవిటివారు వినుచున్నారు, చచ్చిపోయిన వారు తిరిగి లేపబడుతున్నారు, రోగులు శుద్ధులగుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుతుంది. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని చెప్పండి అన్నాడు. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడనే మాట యేసు ప్రభు మాట్లాడాడంటే అక్కడ బాప్తీసం ఇచ్చి యోహాను అభ్యంతరపడ్డాడు అని అర్థం. అర్థమైందా? ఏం పడ్డాడు? అభ్యంతరపడ్డాడు అనేది వాస్తవం. కాబట్టి యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. కొద్దిపాటి శోధన తనకి ఎదురైనప్పుడు యోహాను సైతం భంగపడ్డాడు. తర్వాత ఆ శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తీసం ఇచ్చి యోహాను గురించి ఒక మాట అంటాడు. మీరు అరణ్యంలోనికి ఎందుకు వెళ్ళారు? ఎవరిని చూడటానికి వెళ్ళారు? సన్నపు నార వస్త్రాలు ధరించుకున్న వాళ్ళనా? అలాంటి వాళ్ళు రాజా గృహాలలో ఉంటారు, అంతఃపురాల్లో ఉంటారు. మరి అరణ్యంలోకి ఎందుకు వెళ్ళారు? ప్రవక్తను చూడటానికా? ప్రవక్త కంటే గొప్పవాడిని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యములో మిక్కిలి అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు అనే మాట యేసు ప్రభు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యములో అల్పుడు అంటే పరలోక రాజ్యములోనికి చేర్చబడి అందులో జస్ట్ ఒక అల్పుడుగా ఉన్నవాడు సైతం యోహాను కంటే గొప్పవాడు. ఎందుకంటే యోహాను స్త్రీలు కన్న వారిలో గొప్పవాడే కావచ్చు, గొప్ప ప్రవక్తే కావచ్చు, శ్రేష్ఠుడే కావచ్చు, ఏలియా ఆత్మయు శక్తి గలవాడే కావచ్చు. అయినప్పటికీ ఆయన నా విషయంలో అభ్యంతరపడ్డాడు. అర్థమైందా? శాస్త్రులు పరిసయ్యులు ఆయన విషయంలో ఎలాగైతే అభ్యంతరపడ్డారో, వాళ్ళు అభ్యంతరపడింది ఒక కోణం అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను అభ్యంతరపడింది మరొక కోణం. మొత్తం మీద ఇద్దరు అభ్యంతరపడ్డారు. కానీ పరలోక రాజ్యానికి ఎవడైనా చేర్చబడితే అభ్యంతరాలు ఉన్నోడు చేర్చబడ్డు. ఏ అభ్యంతరం లేని వాడే పరలోక రాజ్యంలో చేర్చబడేది. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నా పాపముల కొరకు ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన వాడు, ఆయన రక్తమే నాకు విమోచన క్రయధనముగా చెల్లించబడింది, ఆయనే నా రక్షకుడు. ఇందులో నాకు ఎలాంటి అభ్యంతరమో, ఈ విషయమే నాకు ఎలాంటి సందేహమో, ఏ విధమైన అభ్యంతరమో లేదు అని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరలోక రాజ్యములో పౌరుడవుతాడు చూడు, వాడు యోహాను కంటే గొప్పవాడు అన్నాడు. అల్పుడే కావచ్చు, అత్యల్పుడే కావచ్చు, కానీ అంతకంటే యోహాను కంటే వాడు గొప్పవాడు అన్నాడు. అంటే టోటల్గా దేవునికి బాధ ఎక్కడ కలిగిద్ది అంటే పరలోక రాజ్య విషయంలో కావచ్చు, యేసు ఇచ్చే రక్షణ విషయంలో కావచ్చు, ఆయన దేవత్వ విషయంలో కావచ్చు, ఆయన పరిచర్య విషయంలో కావచ్చు, టోటల్గా ఆయనకు సంబంధించిన ఏ విషయంలో కూడా మనం అభ్యంతర పడకూడదని ఆయన నిరంతరం కోరుకుంటున్నాడు. కానీ ఏం చేద్దాం? బాప్తిస్మం ఇచ్చి యోహానంతట వాడికి కూడా ఈ అభ్యంతరం తప్పలా. అప్పుడు సామాన్యులకు అభ్యంతరం రాకమానుద్దా? కానీ రానీయకుండా చూసుకున్నవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. యేసు ప్రభుని విశ్వసించి ఆయన రక్తంలో కడగబడేదానికి సిద్ధమైనప్పుడే ఒకటే తీర్మానం ఉండాలి, ఇక నా జీవితకాల పర్యంతం నేను యేసుని విసర్జించను. ఈ ఊపిరి యేసుతోనే వెళ్ళిపోవాలి. ఈ జీవం ఉన్నంత వరకు యేసే నా దేవుడు, ఈ జీవం పోయేటప్పుడు యేసే నా దేవుడు, ఇది మొదలుకొని నిరంతరం యేసే నా దేవుడు. ఇంకా రెండో దానికి మొక్కేది లేదు, రెండో దానికి చేయెత్తేది లేదు. ఎన్ని పరిస్థితులు రాని, ఎన్ని కష్టాలు రాని, బాధలు రాని, పరీక్షలు రాని, ఎన్ని ఒత్తిళ్లు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, యేసును గాక మరొక దానికి నేను మొక్కను గాక మొక్కను, సేవించను గాక సేవించను. సమాజం మొత్తం నాకు రివర్స్ అయినా సరే నేను మాత్రం యేసు కోసం, యేసు బిడ్డగానే నిలిచిపోతాను అనే దృఢమైన సాక్ష్యం మన అంతరంగంలో మనం కలిగి ఉండాలి. ఇది మర్చిపోకూడదు. ఎప్పుడు ఈ ఆలోచనను మనం కలిగి ఉండాలి. యేసయ్య విషయంలో దేని గురించి కూడా అభ్యంతర పడకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మన రక్షణ విషయంలో ఆయన ప్రణాళిక నెరవేర్చిన విషయంలో కూడా మన అభ్యంతరం పడకూడదు. సిలువ విషయంలో అభ్యంతరం రాకూడదు. యేసు దేవత్వ విషయంలో అభ్యంతరం రాకూడదు. రక్తం విషయంలో అభ్యంతరం రాకూడదు, యేసు రక్తం విషయంలో. కానీ సాతాను సిలువ విషయంలో అభ్యంతరం తెచ్చాడు, యేసు దేవత్వ విషయంలో అభ్యంతరం తెచ్చాడు, యేసు రక్తం విషయంలో అభ్యంతరం తెచ్చాడు.
ఏవైతే మనకు కీలకమై ఉన్నాయో వాటన్నిటిలో అభ్యంతరాలు తీసుకొచ్చి దుర్బోధలు చేసి దారి మళ్లించడానికి కుట్రలు చేశాడు. తెలుసా మీకు? ఒక సమాజం వారు యేసు సిలువ వేయబడలేదు అని సాక్ష్యం ఇచ్చారు. ఒక సమాజం, ఇస్లాం సమాజం, యేసు సిలువ వేయబడలేదు అని వాళ్ళు మాట్లాడతారు. యేసు సిలువ వేయబడలేదు. మరి సిలువ వేయబడింది ఎవరు అంటే ఇబ్లీస్ అంటారు. మరి యేసు ప్రభుని సిలువ వేయటానికి సిద్ధపడింది ఎవరు? ఇబ్లీస్. మరి యేసు ప్రభు ఎక్కాల్సిన సిలువ ఇబ్లీస్ ఎక్కడం ఏంటి? అర్థమైందా? యేసు ప్రభువాన్ని దేవుడు తీసేసుకొని ఇబ్లీస్ని సిలువేశాడు అనే మాట మాట్లాడతారు. అప్పుడు ఇబ్లీస్ సిలువ వేయబడితే ఇంక చచ్చిపోతే ఇబ్లీస్ లేనట్టే కదా. ఇబ్లీసు సైతాన్ అనేవాడు సిలువలో చచ్చిపోతే ఇంకప్పుడు సైతాన్ భూమి మీద ఉండకూడదు కదా. మరి ఇప్పుడు భూమి మీద పనిచేస్తుంది ఎవరు అంటే ఇబ్లీస్ చచ్చిపోయాడా, బతికే ఉన్నాడా? మరి ఆ ప్రకారం ఇస్లాం ప్రకటిస్తున్నది ఆలోచన చేసుకోవాలి వాళ్ళే. కానీ యేసు ప్రభు వారు సూరా మరియంలో చాలా స్పష్టంగా చెప్పాడు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడే మాట్లాడాడు అని ఖురాన్లో రాసి ఉంటుంది. పుట్టినప్పుడే మాట్లాడాడు అని రాసి ఉంటుంది. అది కూడా ఏమని మాట్లాడాడంటే, ఆ ఇశ్రాయేలు సమాజం వారు మరియ దగ్గరకు వచ్చి, ఓ మరియం, అహరోను సోదరి, నీ తల్లిదండ్రులు మంచోళ్ళు, నీ సహోదరులు మంచోళ్ళు, నీతి బాహ్యమైన మనుషులు కాదు, వాళ్ళు నీతి గల్లోళ్ళు. మరి అలాంటి వాళ్ళ కడుపున పుట్టిన నువ్వు ఇలా వివాహానికి ముందే బిడ్డనెట్లాగన్నావు అని వాళ్ళు నిందించారని. అయితే ఉయ్యాలలో ఆ మరియ ఏం మాట్లాడకుండా ఉయ్యాల్లో ఉన్న బాబు వైపు చూపించిందట. అప్పుడు ఉయ్యాల్లో ఉన్నటువంటి బాబు మాట్లాడాడు అని చెప్పి ఖురాన్లో రాశారు. ఏమని మాట్లాడాడు? నేను దేవుని సేవకుణ్ణి, నేను దేవుని వార్తను తీసుకొని వచ్చాను, దేవుని వార్తను ప్రకటించడానికి వచ్చాను. నేను పుట్టినరోజు, నేను ప్రాణం పెట్టే రోజు అంటే చనిపోయే రోజు, తిరిగి లేపబడే రోజు. అదిగో చూడండి, నేను అండర్లైన్ చేశాను, అక్కడ ఉంది చూడండి. సూరా మరియం దివ్య ఖురాన్ 19 అండర్లైన్ చేశాను చూడండి, 27 నుంచి 33. తరువాత ఆమె ఆ బాలుణ్ణి తీసుకొని తన జాతి వారి వద్దకు వచ్చింది. ప్రజలు ఇలా అన్నారు, మరియం, నీవు పెద్ద పాపమే చేశావు. ఓ హారోన్ సోదరి, నీ తండ్రి కూడా చెడ్డ మనిషి కాడే, నీ తల్లి కూడా నీతి బాహ్యమైన నడతగల స్త్రీ కాదే, ఏంది ఇట్లా చేశావు అని వాళ్ళు అడిగారట. మరియం బాలుని వైపు సైగ చేసి చూపింది. దానికి ప్రజలు, ఉయ్యాలలో ఈ పసిపిల్లవానితో మేము ఏం మాట్లాడము అని అన్నారు. పిల్లవాడు ఇలా పలికాడు, పైకి చదువు. ఇక ఇందాక నేను చెప్పిన మాట, నేను అల్లా దాసుడినని, ఆయన నా గ్రంథాన్ని ఇచ్చాడు, నన్ను ప్రవక్తగా నియమించాడు, నేను ఎక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు, నేను జీవించి ఉన్నంతకాలం అవన్నీ చేస్తాను, నమాజు జకాత్ అని చెప్పి కింద అండర్లైన్ చూడండి ఒకసారి. అది మనకు ముఖ్యం. నేను పుట్టిన రోజున, నేను మరణించే రోజున, బ్రతికింపబడి లేపబడే రోజున నాకు శాంతి కలుగుతుంది. అంతే ఉంచు. ఇక్కడ 3 విషయాలు మాట్లాడాడు. నేను పుట్టిన రోజున, మరణించే రోజున, తిరిగి బ్రతికింపబడి లేపబడే రోజున. అంటే యేసు పుట్టినరోజు, శిలువలో ప్రాణం పెట్టిన రోజు, అండ్ తిరిగి 3 రోజుల గురించి అక్కడ ఆయన మాట్లాడాడు. అది ఖురాన్లోనే ఉంది స్పష్టంగా. ఇప్పుడు యేసు సిలువలో చనిపోని పక్షంలో అప్పుడు యేసు అబద్ధం పలికినట్టు అయిందిగా. ఇప్పుడు చనిపోనప్పుడు తిరిగి లేపబడేదే ఉండదు. చనిపోనప్పుడు తిరిగి లేపబట్టం అనేది ఉండదు స్పష్టంగా. తిరిగి లేపబడ్డాడు అంటే చనిపోయాడు అని అర్థం. సో పుట్టినరోజు, మరణించే రోజు, తిరిగి లేపబడే రోజు, ఈ 3 రోజులు స్పష్టంగా అందులో రాస్తుంది. ఇప్పుడు జస్ట్ యేసుక్రీస్తు దేవుడు కాదు అని మీరు అంటున్నారు. కనీసం ప్రవక్తనైనా మీరు ఒప్పుకుంటే, ప్రవక్త అబద్ధాలు ఆడతాడా? ప్రవక్త అబద్ధ ప్రవచనాలు చెప్తాడా? ఈసా వారిని మీరు అలా అనగలరా? కానీ ఈసా వారు స్పష్టంగా చెప్పాడు, నేను పుట్టినరోజు, మరణించే రోజు అంటే చనిపోయే రోజు, బ్రతికింపబడి తిరిగి లేపబడే రోజు, 3 రోజులు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో నాకు శాంతి కలుగుతుందనే మాట
యేసు ప్రభువే ప్రవచించాడు ఉయ్యాలలో పసిబాలుడుగా ఉన్నప్పుడు. అంటే ఆయన నోట దేవుడే ఆ మాటలు పలికింపజేశాడని మీరు రాశారు. మళ్ళీ మీరే ఆయన సిలువ వేయబడకుండా ఎత్తబడ్డాడు పైకి, ఇబ్లీసు సిలువ వేయబడ్డాడని మీరు మాట్లాడుతున్నారు. ఇబ్లీసు సిలువ వేయబడితే ఇప్పుడు సైతాన్ ఉండకూడదు, ఎందుకంటే సిలువ వేసి చంపేశారు కదా. లాజిక్ నెంబర్ 1. లాజిక్ నెంబర్ 2, యేసు ప్రభు వారు తన పుట్టినరోజు గురించి, మరణించే రోజు గురించి, తిరిగి లేపబడే రోజు గురించి ఆయన ప్రస్తావించాడు గనక ఆయన పలికింది ఒకవేళ దేవుని వాక్ అయితే మీరు నమ్ముతుంది అబద్ధమై ఉండాలి. లేదు, మేము నమ్ముతున్నదే నిజం అయితే యేసు ప్రభు పలికింది అబద్ధమై ఉండాలి. ఒక ప్రవక్తను అబద్ధం పలికాడు అని మాట్లాడటమే పెద్ద పాపం. కాబట్టి దీని గురించి ఇస్లాం మతస్థులు, ముస్లిం సోదరులు నమ్ముతున్నది రైట్ కాదు. యేసు ప్రభు పుట్టినరోజు, చనిపోయే రోజు, తిరిగి లేపబడే రోజు, ఈ 3 దినాల ప్రస్తావన సాక్షాత్తు యేసే మాట్లాడాడు, ఇది ఖురాన్లోనే. కాబట్టి యేసు సిలువ వేయబడింది నిజం, సమాధి చేయబడింది నిజం, 3వ నాడు తిరిగి పునరుద్ధానుడై లేచింది నిజం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది మనకు అభ్యంతర పడకూడని సంగతి ఉన్నదో ఆ విషయంలో అభ్యంతరాలు లేవదీసుకొచ్చాడు శత్రువు. అర్థమైందా? యేసు సిలువ విషయంలో మనం అభ్యంతర పడేటట్టు బోధలు తీసుకొచ్చాడు శత్రువు. వాటిని మనం నమ్మకూడదు. ఎందుకంటే ఒకవేళ మనం యేసు సిలువ విషయంలో కానీ, దేవత్వ విషయంలో కానీ, యేసు రక్తం విషయంలో కానీ మనం అభ్యంతర పడితే మన రక్షణే ప్రశ్నార్థకమైద్ది. అర్థమైందా? అలా అభ్యంతర పడ్డందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను అల్పుడైపోయాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని చెప్పిన ప్రభువే పరలోక రాజ్యములో మిక్కిలి అల్పుడి కంటే కూడా అల్పుడైపోయాడు యోహాను అని తేలగొట్టేశాడు. కాబట్టి మనం కీలకమైన విషయాలలో అభ్యంతర పడకుండా జాగ్రత్త పడాలి. ఇక సమస్యలు, బాధలు, రోగాలు, ఇరుగులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పులు ఇవన్నీ నాకు ఎందుకు అనుమతించాడు, తీసేస్తాడా, ఉంచుతాడా, ఇవన్నీ విషయంలో ఎందుకయ్యా నాకు ఇలా అని ఈ అభ్యంతరాలు వేరు. కానీ మన రక్షణకు ఆధారమైన విషయాలలో మనం అభ్యంతర పడకుండా జాగ్రత్త పడాలి. కానీ మనం అభ్యంతర పడే బోధలు తీసుకొచ్చి పెట్టాడు సైతాన్. వాటిలో ఒకటి ఇప్పుడు చెప్పాను, యేసు సిలువ వేయబడలేదు అనే సిలువ విషయమే అభ్యంతర పడే బోధ ఒకటి. ఎంతమంది క్లియర్గా అర్థమైంది? ఇక రెండోది యేసు దేవత్వ విషయంలో బోధ. యెహోవా సాక్షులని కొంతమంది ఉన్నారు, వారితో పాటు ఇటీవల కొన్ని దుర్బోధ శాఖలు కూడా వచ్చినాయి. వాళ్ళు యేసు దేవుడు కాదు అని బోధిస్తారు. బాహాటంగా యేసు నిజమైన దేవుడు అని ప్రకటించరు వాళ్ళు. ఈరోజు అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ప్రజల చేత బాగా గుర్తించబడి ప్రశంసలు, మన్నలు పొంది వేదికల మీద ప్రసంగాలు దంచుతున్నారు. ఈ సరుకు కూడా, ఈ సరుకు నిజంగా ఎలా బిల్డప్ ఇస్తారంటే నిజంగా వీళ్ళకి దేవుని కొరకున్న ఆసక్తి ఇంకెవుడికి లేదన్నట్టు ఉంటుంది వీళ్ళ బిల్డప్. అసలు నిజంగా వీళ్ళు దేవుని కొరకు ఎంత రోషం కలిగి, ఎంత వారం కలిగి, నిజంగా ఒరిజినల్ సరుకు కూడా ఉండదు ఇంత బిల్డప్. నకిలీ కాగితం పెటపెట్టలాడినట్టు ఈ సరుకు మామూలు హడావుడి చేయదు. కానీ ఈ సరుకు అంతర్గతంగా నమ్మేదేంటో తెలుసా? యేసు దేవుడు కాదని. యేసు దేవుడు కాదని, యేసు దేవుడు కాదు అని బోధించే బోధ సాతాను తీసుకొచ్చిన అబద్ధ బోధ. యేసు సిలువలో ప్రాణం పెట్టక మునుపు, భూమి మీదికి రాక మునుపు ఆయన దేవుడు, దేవునితో సమానముగా ఉన్నవాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఫిలిప్పీ పత్రిక 2:5-6 వచనాలు కిందికి చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. చాలు. దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానముగా ఏమంటే దేవునితో సమానుడిగా ఎవరిని చేద్దాం మనం? దూతలను చేద్దామా? కెరూబులను చేద్దామా? శరాపులను చేద్దామా? దేవునితో సమానం ఎవరండి? ఎవ్వరు లేరు. ఆయనే సాటి. మరి క్రీస్తు యేసు దేవునితో సమానము అనే మాట వాడాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? దేవుడై ఉన్నాడు యేసు, దేవునిలో ఒక భాగమై ఉన్నాడు యేసు.
కళ్ళున్నోడికి అవి కనపడతాయి, కళ్ళు లేనోడికి ఏం కనపడతాయి? యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాట చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవుడై ఉన్న వాక్యము శరీరధారి అయి వచ్చాడట. శరీరధారి అయి రాక మునుపు ఆయన దేవుడై ఉన్న వాక్యమట. సో వాక్యమై ఉన్న దేవుడు, దేవునితో సమానముగా ఉన్న దేవుడు. 2, 3, 18వ వచనం, అద్వితీయ కుమారుడు అన్న దగ్గర పుట్టినోట్లో అద్వితీయ దేవుడే అని ఉంటుంది చూడండి. ఎవడునో ఎప్పుడైనానో దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే అన్న కాడ పుట్టినోట్లో అద్వితీయ కుమారుడు అన్న దగ్గర సంఖ్య వేసి పుట్టినోట్లో అద్వితీయ దేవుడే అని ఉంటుంది. ఉందా? అద్వితీయ దేవుడే. అది నీ వరుసగా చెప్పుకుంటా పోతే యేసు సమానమై దేవునితో సమానమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, అద్వితీయ దేవుడు. తీతుపత్రిక 2:13 ప్రకారం మహాదేవుడు. తీతుపత్రిక 2:13 ప్రకారం మహాదేవుడు అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. చాలు, మహాదేవుడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ప్రకారం నిజమైన దేవుడు, నిజమైన దేవుడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ప్రకారం నిజమైన దేవుడు. మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిజమైన దేవుడు, నిజమైన దేవుడు, నిజమైన దేవుడు, నిజమైన దేవుడు. అయిపోయిందా? రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడైతే చూడు, డైరెక్ట్గా మాట్లాడతాడు. రోమా పత్రిక 9వ అధ్యాయం, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. 9:5 చదువుతున్నాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవునికి మహిమ. ఈ వచనాలన్నీ ఏం చేద్దాం? ఇవన్నీ లేఖనాలు కావా? ఇవన్నీ యేసు దేవుడు అని చెప్తున్నాయా? ఏమని చెప్తున్నాయి? సో యేసు భూమి మీదికి రాక మునుపు సంపూర్ణ దేవుడు, 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 దేవుడు. కానీ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దేవత్వపు మహిమను అక్కడే వదిలిపెట్టి తన్ను తానే రిక్తునిగా చేసుకొని సంపూర్ణ మానవునిగానే భూమి మీదకి వచ్చాడు. స్తోత్రం. ఎట్లా వచ్చాడు? భూమి మీదకి వచ్చినప్పుడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తుడు అంటే అన్ని కోల్పోయినవాడు, పోగొట్టుకున్నవాడు. దేనికోసం? సృష్టికర్త తాను గనక, సృష్టి పాపంలో పడింది గనక సృష్టిని విమోచించాలంటే సృష్టి రక్తమాంసాల్లో పాలివారైనట్టు తాను కూడా రక్తమాంసాల్లో పాలివాడు కావడానికి ఇష్టపడ్డాడు. సృష్టిని విమోచించడానికి దేవుడై ఉన్న ఆయన మనుష్యుడుగా మారాడు. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారే. కాలమే లేనివాడు కాలము చేరే. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. ఆటలు ఆడే. వీచే గాలి స్వాగతమని వెలిగే తారా సందడి చేసే. వీచే గాలి స్వాగతమని వెలిగే తారా సందడి చేసే. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవత్వాన్ని అక్కడ వదిలిపెట్టేసి
ఆ దేవత్వపు అధికారాన్ని, ఆ మహిమను అంతా వదిలిపెట్టి సామాన్య మానవుడిగా, సంపూర్ణ నరుడుగా భూమి మీదకి వచ్చాడు. సంపూర్ణ మానవుడిగా అయితే భూమి మీదకి వచ్చాడు, కానీ ఆ దేవత్వ స్వభావం, ఆ దేవ స్వభావం ఎక్కడికి పోయింది? మహిమ, ఆధిక్యత, ఔన్నత్యం అన్నీ వదిలిపెట్టిన ఆ వ్యక్తిత్వ సౌందర్యం మారలా. ఆయన వ్యక్తిత్వం అది మారదు. జాతి లక్షణం అంటారే, మరి ఆ దేవజాతి నరుడై భూమి మీదకి వచ్చాడే తప్ప మరి ఆ లక్షణాలు పోలా, ఆ దేవుని సంపూర్ణత. భూమి మీదకి వచ్చి సంపూర్ణ మానవుడుగా భూమి మీద జీవించి మనందరి కోసం కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తమును చిందించి, పవిత్ర రక్తమును చిందించి, నిర్దోషమైన నిష్కళంకమైన రక్తమును చిందించి, ఏమండి, మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై మూడవ నాడు తిరిగి లేచి మళ్ళా ఆరోహణమై వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. దేవుని కుడి పక్కన కూర్చున్నాడు అంట. ఇంకెవరికి లేదు అంత సీను. ఒకప్పుడేమో దేవుని కుడి పార్శ్వమున దేవుడై కూర్చున్నాడు, దేవునిలో ఒక భాగమై దేవునిలో ఉన్నాడు. ఇప్పుడేమో దేవనరుడుగా అటు దేవుడు ఇటు నరుడు రెండు అనుభవాలు పొందినవాడిగా ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి సంధించగలడు, మనల్ని కూడా సంధించగలడు. అందుకే తీర్పు తీర్చడానికి తండ్రి ఎవరిని నియమించాడు అనుకున్నావు? యేసునే. ఇప్పుడు తండ్రి తీర్పు కూర్చున్నాడు అనుకో, నీకేం తెలుసాయా మాలాగా పుడితే నీకు అర్థమైద్ది. నీకేం తెలుసాయా మాలాగా నువ్వు కూడా భూమి మీద పుట్టి మేము అనుభవిస్తే నీకు అర్థమైద్ది. నువ్వేం పైన కూర్చొని తెగ తీర్పులు తీరుతున్నావే అంటాం మనం. అందుకని ఇప్పుడు తీర్పు తీర్చేది ఎవరో తెలుసా? తండ్రి కాదు, క్రీస్తు యేసే. యేసే అనగలవా? నీకేం తెలుసు ప్రభా, నువ్వు భూమి మీద పుడితే నీకు అర్థమైద్ది అంటే పొళ్ళు రాలితే నేను వచ్చాను, 33.5 సంవత్సరాలు పైచిలకు జీవించాను, అన్ని విషయములలో శోధించబడిన నువ్వు పాపము లేనివాడిగా ఉన్నాను, నా దగ్గర నాటకాలు ఆడదు, మ్యాటర్ చెప్పంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య దగ్గర మన పప్పులు ఉడకో. అర్థమైందా? ఇక మర్యాదగా సచ్చినట్టు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఎప్పటికప్పుడు శుద్ధీకరణ పొంది జాగ్రత్తగా ఆయన రాక వరకు బతికి ఆయన దగ్గరికి చేరటమే. ఎప్పటికప్పుడు ఏ చిన్న దోషమైనా, ఏ చిన్న పొరపాటు, నోరు జారినా, కాలు జారినా, కను జారినా, చేయి జారినా, ఏ జారినా వెంటనే దేవుని ముందు పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని దేవునితో సమాధానపడి రాజీపడి ఎప్పటికప్పుడు ఇదిగో ఈ వస్త్రం వల్లే తెల్లని తెలుపు చేసుకున్నట్లు మన సాక్షిని, మన వ్యక్తిత్వాన్ని, మన బ్రతుకుని కూడా తెల్లగా ఉంచుకోవటానికి జాగ్రత్త పడాలి. చేసిన పాపాలు చేసుకుంటా ఎట్టబడితే అట్ట బతుకుతా, ఏం కాదులే, అది ఆ కారణాన్ని బట్టిలే, ఇది ఈ కారణాన్ని బట్టిలే అని దిక్కుమాల లాజిక్లు చెప్పుకొని పాపాలు ఒప్పుకోకుండా ఏముందిలే అనుకుంటా తిరిగితే రేపు మొహం పగిలిద్ది అక్కడ. అందుకే అందరికి ముందే చెప్తున్నాను, ఎప్పటికప్పుడు చిన్నదైనా పెద్దదైనా ఏ దోషమైనా ఏ లోపమైనా మన నుండి జరిగినప్పుడు వెనువెంటనే ఒప్పుకొని దిద్దుకొని మారు మనసు పొంది జాగ్రత్త పడటం అనేది ఉత్తమం, మంచిది. నేను చెప్పే ప్రసంగం వింటున్నారా, లేకపోతే తలకు రాసుకున్న నూనెకెళ్ళి చూస్తున్నారా? డిఫరెంట్ సైకాలజీలు ఉంటాయి, అందుకని చెబుతున్నాను. ఇవ్వాలి దాన్ని నూనె పూసుకొచ్చినట్టున్నాడు కానీ తలకాయ నెబ్బుట్టి నూనె పూసుకున్నా. నేను చెప్పే ప్రసంగం అంతా పోగొట్టి ఇవ్వాలి అన్న తలకు పోసుకున్నట్టుందే, చొక్కా కూడా ఎందుకు వేరే చొక్కా వేసాడు, ఇట్లాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అందుకని మీకు దండం పెడతా, చెప్పి జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. మీలో కొంతమంది నిజంగా అనుకున్నారు కదా, మరి అదే తెలిసిపోతుంటుంది, నాకు మనసులో విషయాలు తెలిసిపోతుంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీరు అలాంటి దిగుళ్ళేం పెట్టుకోవాకండి, చెప్పిన మ్యాటర్ మనసు పెట్టి వినండి. యేసు సంపూర్ణ దేవుడు అన్నది నిజమే, యేసు సంపూర్ణ మానవుడు అన్నది కూడా నిజమే. మనుషులలో మనిషిగా పుట్టాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యేసు మానవుడే అనేది సగమే నిజం,
ఆ మానవుడిగా వచ్చినప్పుడే బైబిల్లో కూడా యేసును గురించి సేవకుడు అని రాస్తుంది, అపోస్తలుడు అని రాస్తుంది, ప్రవక్త అని రాస్తుంది. తెలుసా మీకు యేసయ్య గురించి? యేసయ్య మనిషిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన గురించి ఈ 3 మాటలు కూడా రాయబడ్డాయి. తెలుసా మీకు? చూపిస్తా చూడండి. ఇప్పుడు ముస్లిం సోదరులు యేసు ప్రవక్త అంటారు. అవును, ప్రవక్త అని బైబిల్లో రాస్తుంది, ప్రవక్త అని బైబిల్లో రాస్తుంది. ఇప్పుడు చాలా మంది తేడా పడ్డది ఎక్కడంటే, ఒక 5 గుడ్డోళ్ళు ఏనుగుని చుట్టానికి పోయారంట. 5 గుడ్డోళ్ళు ఏనుగు గురించి జనం చెప్పుకుంటుంటే ఎప్పుడు వచ్చిద్దా చూద్దాం, ఎప్పుడు వచ్చిద్దా చూద్దాం, ఎప్పుడు వచ్చిద్దా చూద్దాం అని ఎదురు చూశారంట. వాళ్ళ అదృష్టం బండి వాళ్ళు ఉన్న ఏరియాకి ఒక ఏనుగు వచ్చింది. ఏనుగు వచ్చినప్పుడు వెళ్ళారు, ఏనుగు దగ్గరికి వెళ్ళారు వీళ్ళు 5. ఒక్కొక్కడు ఒక్కొక్క భాగాన్ని పట్టుకున్నాడు. ఒకడేమో కాలు పట్టుకున్నాడు, ఒకడేమో తొండం పట్టుకున్నాడు, ఒకడేమో చెవు పట్టుకున్నాడు, ఒకడేమో పొట్ట పట్టుకున్నాడు, ఒకడేమో తోక పట్టుకున్నాడు. ఏమేం పట్టుకున్నారు? ఒకడేమో కాలు పట్టుకున్నాడు, ఒకడు తొండం పట్టుకున్నాడు, ఒకడు చెవి పట్టుకున్నాడు, ఒకడు పొట్ట పట్టుకున్నాడు, ఒకడేమో తోక పట్టుకున్నాడు. 5 ఏనుగును చూశారా లేదా? ఎట్లా చూశారు? స్పర్శతో చూశారు. ఓకేనా? రైట్. ఇప్పుడు 5 వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏనుగు గురించి. మొదటోడు చెప్పాడు, ఒరేయ్ ఏనుగంటే ఏం లేదురా, ఓ స్తంభం అన్నాడు. ఇంకొకటి అన్నాడు, నోరు మీరా, ఏనుగంటే ఏం లేదురా, ఓ పొడవాటి గొట్టం రా అన్నాడు. ఇప్పుడు ఈడెవరు ఏం పట్టుకుని ఆ మాట అన్నాడు? తొండం పట్టుకున్నాడు ఆ మాట. ఇంకోటి అన్నాడు, అరే ఊరుకోండ్రా, ఏనుగంటే ఏం లేదురా, పెద్ద షాటరా అన్నాడు. అంటే ఈడేం పట్టుకున్నాడు? అది. ఈ 3 ఈ మాట అంటే 4 అరే నోరు మేండ్రా, పెద్ద తెగ చెప్పొచ్చారు, ఈడేం స్తంభం, వాడేం గొట్టం, ఈడేం షాట అని, అసలు ఎన్ని కాదురా, ఏనుగంటే సట్టుబండరా అన్నాడు. ఈడు పొట్ట పట్టుకున్నాడు. ఈడేం పట్టుకున్నాడు? వీడు పొట్ట పట్టుకుని, పొట్ట ఎంత తడివినా అదే సట్టుబండలాగా కనపడుతుంది. ఈ చివరికి ఫిక్స్ ఏనుగంటే సట్టుబండ. ఇక ఆఖరోడు మొదలు పెట్టాడు, రే నోరు మీ అనరా, పెద్ద చెప్పొచ్చారు, వాడేమో స్తంభం, ఈడేం గొట్టం, వాడేమో షాట, ఈడేమో సట్టుబండ, అసలు ఇవన్నీ కాదా, ఏనుగంటే చీపురు కట్టరా అన్నాడు. ఈడేం పట్టుకున్నాడు? తోక పట్టుకున్నాడు. ఏమండి? కానీ 5 చెప్పింది నిజమే. 5 చెప్పింది నిజమే. స్తంభముల వంటి కాళ్ళు ఉన్న ఏనుక్కి, ఒక పొడవైన గొట్టం వంటి తొండం ఉంది ఏనుక్కి, చాటల వంటి చెవులున్న ఏనుక్కి, చట్టుబండ లాంటి దేహం ఉంది ఏనుక్కి, చీపురు కట్ట లాంటి తోక ఉంది ఏనుక్కి. ఈ 5 ఉన్నాయి. నేను మొత్తుకునేది ఏంటంటే, ఇప్పుడు అప్పుడు ఎప్పుడు, గతంలో కానీ ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ నేను మొత్తుకొని చెప్పేది ఏంటంటే, బాబు యేసు ప్రభువులో ఉన్న ఒక కోణాన్ని పట్టుకోవద్దు, అన్నిటినీ కలిపి చూడండి, అప్పుడు సంపూర్ణ యేసు మీకు అర్థమవుతాడు. అన్నీ కలిపి చూడండి. యేసు ప్రవక్త అని బైబిల్లో ఉంది, యేసు సేవకుడని బైబిల్లో ఉంది, యేసు అపోస్తలుడని బైబిల్లో ఉంది. అంతేకాదు యేసు దేవుడని బైబిల్లో ఉంది, యేసు సంపూర్ణ మానవుడు క్రీస్తు యేసు అను నరుడని కూడా బైబిల్లో ఉంది. యేసు దేవుడని బైబిల్లో ఉంది, యేసు నరుడని బైబిల్లో ఉంది. 5 రకాలు చెప్తున్నాను. యేసు ప్రవక్త అని బైబిల్లో ఉంది, సేవకుడని బైబిల్లో ఉంది, అపోస్తలుడని బైబిల్లో ఉంది, ప్రధాన యాజకుడని బైబిల్లో ఉంది. 6 సంగతులు. చూపిస్తాను చూడండి వరుసగా. యేసు సేవకుడని ఎక్కడుంది? అపోస్తల కార్యం తీసుకోండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఈ 27, 28 కలిపి ఉంటుంది. 4 అపోస్తల కార్యం 4, 27, 28 తొందరగా చూడండి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను, వాటినన్నిటినీ చేయుటకై నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు, నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా
హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. అక్కడ అండర్లైన్ చేసుకొని పరిశుద్ధ సేవకుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏమనుంది యేసు? చూడండి, అపోస్తల కార్యము 4వ అధ్యాయం 27-28 వచనాల్లో యేసు అలా ఉన్నాడని లేఖనం సాక్ష్యం ఇచ్చింది. చూశారు కదా. ఇప్పుడు లూకా సువార్త చివరి అధ్యాయానికి రండి. 24వ అధ్యాయం 19వ వచనం చదువు. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు లూకా సువార్త 24:19 చదువుతున్నాడు. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా. అక్కడ ఏమై ఉన్నాడు? ప్రవక్త. ఇందాకేం చూపాను? పరిశుద్ధ సేవకుడైన యేసు. ఇప్పుడేం చూపించాను? ప్రవక్త. ఇప్పుడు చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును, ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ప్రధాన యాజకుడు అక్కడే ఉంది, అపోస్తలుడు అనే మాట కూడా అక్కడే ఉంది. ఇప్పుడు యేసుని 4 కోణాల్లో చూపించాను. ఓకేనా. యేసు నరుడు అనేది ఒకటి చూపిస్తే మొత్తం 6 అవుతాయి. ఇందాక దేవుడు అనేది చూపించా. ఇప్పుడు యేసు నరుడు అనేది చూపించాలి. తిమోతి పత్రిక తీసుకోండి. దేవుడు ఒక్కడే, దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. రెండవ అధ్యాయము 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. అది కాదండి సంగతి. ఇప్పుడు వీళ్ళందరూ ఏదో ఒకదాన్ని పట్టుకొని తోక చీపురు కట్టని చెవు చాటని అట్లా కూర్చున్నారు. బైబుల్ అరే అన్ని కలిపి చదవండి రా బాబు, ఆయన ఒక్కడే కానీ చాలా షేడ్లు ఉన్నాయి ఆయనలో అనేది చూపిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు వరుసగా చెప్పుకుందాం. యేసు మొట్టమొదట దేవుడు అని మీకు చూపించాను. సంపూర్ణమైన దేవుడు, దేవునితో సమానుడు, వాక్యమై ఉన్న దేవుడు, నిజమైన దేవుడు, అద్వితీయ దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మహాదేవుడు. ఉన్నాయా అన్ని? 2వ అధ్యాయము 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. అది కాదండి సంగతి. ఇప్పుడు వీళ్ళందరూ ఏదో ఒకదాన్ని పట్టుకొని తోక చీపురు కట్టని చెవు చాటని అట్లా కూర్చున్నారు. బైబుల్ అరే అన్ని కలిపి చదవండి రా బాబు, ఆయన ఒక్కడే కానీ చాలా షేడ్లు ఉన్నాయి ఆయనలో అనేది చూపిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు వరుసగా చెప్పుకుందాం. యేసు మొట్టమొదట దేవుడు అని మీకు చూపించాను. సంపూర్ణమైన దేవుడు, దేవునితో సమానుడు, వాక్యమై ఉన్న దేవుడు, నిజమైన దేవుడు, అద్వితీయ దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మహాదేవుడు. ఉన్నాయా అన్ని? రైట్, అయిపోయింది. యేసు దేవుడు అన్నది నిజం. తర్వాత యేసు సేవకుడు, యేసు ప్రవక్త, యేసు అపోస్తలుడు, యేసు ప్రధాన యాజకుడు, యేసు నరుడు. దేవుని గట్టిగా మహిమ చెల్లిద్దామా? గట్టిగా హల్లెలూయా. అది విషయం. యేసు ప్రభుని ఏదో ఒక కోణంలో అర్థం చేసుకోవడానికి ట్రై చేయకూడదండి. ఆయన షాలేము రాజు ఆయనే, మెల్కీసెదెక్ ఆయనే, ఇమ్మానుయేల్ ఆయనే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, బలవంతుడగు దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఆయనే. యెహోవా దూత ఆయనే, యెహోవా కాపరి ఆయనే, యెహోవా సహకారి ఆయనే. చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. కాబట్టి యేసు దేవుడు కాదనే బోధ విషబోధ.
యేసు దేవుడు అనడానికి బైబిల్లో అనేక వచనాలు సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అన్ని కలిపి మనం గుర్తించాలి యేసయ్యని. ఇప్పుడు జస్ట్ మీ అవగాహన కోసం వరుసగా చెప్పండి, యేసు ఏమేమై ఉన్నాడు. కాదు, పెద్దగా చెప్పండి. యేసు దేవుడు, సేవకుడు, ప్రవక్త, అపోస్తలుడు, మన ప్రధాన యాజకుడు, మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు, మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. దేవునికి మహిమ. కాబట్టి యేసు ప్రభు దేవత్వాన్ని శాసించి ప్రశ్నించేటువంటిది బోధైన విషబోధ, అబద్ధ బోధ. ఆ బోధను నమ్మి మనం యేసు దేవత్వ విషయంలో అభ్యంతరపడ్డా రక్షణను కోల్పోయే అవకాశం ఉంది. అభ్యంతర పడకూడదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను? అభ్యంతర పడవద్దు అని చెప్తున్నాను. అభ్యంతర పడితే యోహాను గతి అవుతుంది మనకు కూడా. బాప్తిస్మిచ్చి యోహాను అభ్యంతర పడ్డాడు గనుకనే నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అని చెప్పి పంపించాడు. ఇక పంపించిన తర్వాత మళ్ళా కబురు పెట్టలా యోహానుకు మ్యాటర్ అర్థమైపోయింది. అబ్బో తేడా పడ్డారా బాబు అని. దేవునికి స్తోత్రం. కానీ అభ్యంతర పడకుండా చూసుకోవాలి. మీరు ఎవడును అభ్యంతర పడకుండా జాగ్రత్త పడు. అభ్యంతరములు రాక మానవు గాని ఎవని వలన అభ్యంతరము కలుగునో వానికి శ్రమ అనుంది బైబిల్లో. ఈ చిన్నలలో, ఈ పిల్లలలో ఎవడినైనా అభ్యంతర పరిచిన వాని మెడకు పెద్ద బండగట్టి, పెద్ద తిరగొట్రాయి గట్టి వాని లోతైన సముద్రంలో పడవేయటం వానికి మంచిది. తన బిడ్డల్ని అభ్యంతరపరిచి తన బిడ్డల్ని సత్యము నుండి మళ్లించడానికి చూసేటువంటి దౌర్భాగ్యుల మెడకు పెద్ద రాయి గట్టి వాళ్ళని లోతైన నదిలో వేయటం, సముద్రంలో వేయటం మంచిది అన్నాడంటే నిజంగా ఏమని కాదు. వాడు అగ్ని ఆరని పురుగు జావని స్థలంలోకి వెళ్తాడు. ఆ ఘోరమైన యాచన కంటే ఈ నీళ్ళలో మునిగి సావటం మంచిది కదా అన్నట్టు. బయటికి రాకుండా వాడు అందులో ఉండిపోయేటట్టు. నిన్ను అభ్యంతర పరిచే వాళ్ళు కూడా డేంజర్లో పడతారు. అందుకే చెప్తున్నాను, బోధ తొందరపడి ఏది పడితే అది చెయ్యకూడదు. ఏ బోధ పడితే ఆ బోధ చేసి భక్తుల విశ్వాసాలను అభ్యంతర పరిస్తే ఆ బోధ చేసేవాడు, ఆ బోధను నమ్మినోడు మొత్తం కలిసి పోతారు పాతాళ అగ్నికి, నరకాగ్నికి. అందుకే బైబిల్ చదవాలి, మర్యాదగా బైబిల్ చదవాలి, మంచి మనస్సాక్షితో. ఏముందిలే అని పెడచెవిన పెట్టొద్దు. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. హల్లెలూయా. ఓకేనా? మొదటిది దేనిలో అభ్యంతరం తీసుకొచ్చారు? యేసు సిలువ విషయంలో అభ్యంతరం తీసుకొచ్చారు. సిలువ వేయబడలేదని తీసుకొచ్చారు. నో, యేసు సిలువ వేయబడింది నిజం, చనిపోయి పాతి పెట్టబడింది నిజం, మూడవ నాడు తిరిగి లేచి పునరుద్ధానుడై మహిమతో కనపడింది నిజం. హల్లెలూయా. కొంతమంది దౌర్భాగ్యులు ఈ విధంగా అన్నారు. నేను స్టార్టింగ్ విశ్వాసంలోకి వచ్చినప్పుడు ఓ ప్రసంగంలో విన్నాను. ఒక రేడియో ప్రసంగికునికి ఒక ఆమె ఉత్తరం రాసిందంట, అయ్యగారు మీరు వాక్యం చెబుతున్నారు యేసు సిలువను